పల్నాడు జిల్లా మెప్మా శాఖలో భారీ కుంభకోణం జరిగింది. చిలకలూరుపేట, సత్తెనపల్లి, నరసరావుపేటలో నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి 40 కోట్ల రూపాయలు కాజేశారు అధికారులు. పల్నాడు జిల్లా మెప్మా శాఖలో జరిగినటువంటి నిధుల గోల్మాల్ గురించి సీఎం చంద్రబాబుకు వివరించారు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. దీంతో నిందితులు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. నిందితుల ఆస్తుల స్వాధీనానికి వెనకాడొద్దని చెప్పారాయన. ఇటీవల నల్లపాడు సొసైటీలో భారీ స్కామ్ కి పాల్పడిన మహిళా ఉద్యోగిని నరసరావుపేటకి బదిలీ చేశారు అధికారులు. ఆమె సస్పెన్షన్ లో ఉన్నా కూడా నరసరావుపేటలో పోస్టింగ్ ఇవ్వడంతో ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేటలో సుమారు 25 కోట్ల రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. ఒక్క నరసరావుపేట హెచ్డీఎఫ్సీ బ్యాంకులోనే 120కి పైగా నకిలీ గ్రూపులు ఏర్పాటయ్యాయి. ఇండియన్ బ్యాంక్ లో 40కి పైగా నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి డబ్బులు దోచుకున్న అధికారులు దీనిపై నరసరావుపేటలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పల్నాడు జిల్లా మెప్మా శాఖలో భారీ స్కామ్ జరిగింది. చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేటలో నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి 40 కోట్ల రూపాయలు కాజేశారు అధికారులు. పల్నాడు జిల్లా మెప్మా శాఖలో జరిగిన నిధుల గోల్మాల్ గురించి సీఎం చంద్రబాబుకు వివరించారు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. దీంతో నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. నిందితుల ఆస్తుల స్వాధీనానికి వెనకాడొద్దని అన్నారాయన. ఇటీవల నల్లపాడు సొసైటీలో భారీ స్కామ్ కి పాల్పడిన మహిళా ఉద్యోగిని నరసరావుపేటకి బదిలీ చేశారు అధికారులు. ఆమె సస్పెన్షన్ లో ఉన్నా నరసరావుపేటలో పోస్టింగ్ ఇవ్వడంతో ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేటలో సుమారు 25 కోట్ల రూపాయల వరకు కూడా కాజేశారు కేటుగాళ్లు. ఒక్క నరసరావుపేట హెచ్డీఎఫ్సీ బ్యాంకులోనే 120కి పైగా నకిలీ గ్రూపులు ఏర్పాటయ్యాయి. ఇండియన్ బ్యాంక్ లో 40కి పైగా నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి డబ్బులు దోచుకున్నారు అధికారులు. దీనిపై నరసరావుపేటలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దాదాపు 20 కోట్ల మేరకు ఈ యొక్క 18 నెలల్లో నరసరావుపేట మెప్మాకి సంబంధించి 140 ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి దాదాపు 20 కోట్ల రూపాయలు స్కామ్ చేయటం జరిగింది. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు మహిళలు, ఈమె గ్రీన్ శారీ వేసుకున్నది దీప అని సిటీ మిషన్ మేనేజర్గా గుంటూరులో పనిచేసింది. సిటీ మిషన్ మేనేజర్ CMM డ్వాక్రాలో. రెండో ఆమె ప్రణతి అని, ఈమె సీసీగా ఇప్పుడు మెప్మా నరసరావుపేటలో పనిచేస్తుంది. ఈ దీప అనే అమ్మాయిని గుంటూరు నల్లపాడులో పెద్ద స్కామ్ జరిగితే అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. ఆమెని తీసుకొచ్చి నరసరావుపేట మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ప్రస్తుతం ఉన్న అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో వాసిరెడ్డి రవి గారు తీసుకొచ్చి నరసరావుపేట మున్సిపాలిటీలో పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. సస్పెండ్ అయిన ఆమెని గుంటూరు నగర కార్పొరేషన్లో సస్పెండ్ అయిన ఈ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూడా ఇలాంటి స్కామ్ జరిగితే అక్కడ ఈమె మీద FIR నమోదు చేయడం జరిగింది. ఈ దీప అనే మీద A1గా మరొక ముగ్గురిని కలిపి FIR కాపీ కూడా మీకు ఇస్తాను. FIR కాపీ. అట్లానే గుంటూరు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి దగ్గర